తెలంగాణ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ చింతల నిర్మలారెడ్డిని, మహిళా విభాగం. ఇవాళ మన తెలంగాణ ప్రభుత్వం రైతుల ఖాతాల్లో రైతు భరోసా నగదు జమ చేస్తూ ఉన్నది. తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి అన్న గారు ప్రొఫెసర్ జయశంకర్ పల్లి అగ్రికల్చర్ యూనివర్సిటీలో బటన్ నొక్కి రైతు భరోసా పథకాన్ని 3 రోజుల ముందు ప్రారంభించారు. సుమారు 70,11,984 మంది అన్నదాతలకి ఈ పథకం ద్వారా ఇవాళ లబ్ధి చేకూరుతూ ఉన్నది. అలాగే వారం రోజుల వ్యవధిలో అన్నదాతలకి అందరూ అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి ఈ యొక్క రైతు బంధు మీ ఖాతాలలో జమ చేయడం జరుగుతూ ఉంటుంది. మన కాంగ్రెస్ ప్రభుత్వము అనుక్షణం అన్నదాతల మంచి కోరే రైతుల పక్షాన నిలబడతా ఉంది. అదేవిధంగా రైతు భరోసా డబ్బులు ఇవాళ మనకి విత్తనాలకి ఎంతో ఉపయోగపడతా ఉంటాయి. రైతు లేనిదే మనిషే లేడు, దేశానికి రైతు ఒక వెన్నెముక లాంటి వాడని చెప్పేసి ఇవాళ మన కాంగ్రెస్ గవర్నమెంటు రైతుల యొక్క ఖాతాలలో ఇవాళ రైతు బంధు జమ చేస్తూ ఉన్నారు. మీరు పండించిన పంటలు బాగా పండి మీరు అనుకున్న గిట్టుబాటు ధర పలికి మీరందరూ మీ కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉండాలని మనసారా మన యొక్క కాంగ్రెస్ గవర్నమెంటు కోరుకుంటా ఉన్నది. అనుక్షణం అన్నదాతల తరపున నిలబడి మన ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటా ఉన్నది. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నగారికి నిజంగా కూడా ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే రైతులని ఆదుకున్నటువంటి వ్యక్తి కాబట్టి ఇవాళ రైతులకి పంట సాయం అయితేనేంటి, పండించినటువంటి పంటకి 500 బోనస్ అయితే ఏంటి, విత్తనాలకి ఉపయోగపడే విధంగా ఇవాళ రైతు బంధు వాళ్ళ యొక్క ఖాతాలలో జమ చేశారు. కాబట్టి ధన్యవాదాలు రేవంత్ రెడ్డి అన్నగారు. నమస్తే.